ఈ ప్రెజెంటేషన్ లో ముఖ్యంగా ప్రస్తావించినటువంటి అంశాలు ఏంటి? ఈ రోజు హరీష్ రావు గారు బ్రహ్మాండమైన ప్రజెంటేషన్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా అధికారంలో రాకముందు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద తప్పుడు ప్రచారాలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని చెప్పి, కాళేశ్వరం ప్రాజెక్టులో కమిషన్లు తిన్నారని చెప్పేసి, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకి ఏం ఉపయోగం లేదని, కాళేశ్వరం ప్రాజెక్టు డబ్బు కొరకే ఇటు మార్చినరు అని చెప్పేసి మేడిగడ్డకు అని చెప్పి వాళ్ళు గత అనేక సంవత్సరాల నుంచి ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారాలన్నీ కూడా పటాపంచలయ్యే విధంగా ఈరోజు పెద్దలు హరీష్ రావు గారు, వారు అంతకుముందు మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇరిగేషన్ మంత్రిగా వారికి ఆ విషయాల మీద పూర్తి అవగాహన ఉన్నది. అన్నీ కూడా ఆధారాలతో సహా ఈరోజు చూపించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ, టీవీలో చూసినటువంటి వాళ్ళకు కానీ కాంగ్రెస్ పార్టీ ఎంత తప్పుడు ప్రచారాలు చేసింది, ఏ రకంగా ప్రజల్ని మ్యానిపులేట్ చేసి అది పవర్లోకి వచ్చింది, పవర్లోకి వచ్చిన తర్వాత ఏం చేయకుండా మళ్ళీ అదే తప్పుడు ప్రచారాలతో ఎట్లా కాలం గడపాలని చూస్తున్నారు. వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, మేడిగడ్డకి ఎందుకు మార్చిర్రు, తుమ్మిడిగడ్డకి కట్టాలి కదా, అక్కడ కడితే నీకు బడ్జెట్ తక్కువ అయ్యేది, నీళ్ళు ఎక్కువ వచ్చింది అంటారు. అక్కడ తుమ్మిడిగడ్డ కూడా కట్టనీకి మనకి సిడబ్ల్యూసి వాళ్ళు ఏమన్నారంటే, మనం 140 టీఎంసీలు ఆడ మనం ఏదైతే చెప్తున్నామో స్టోరేజ్ చేయడానికి అంత స్టోరేజ్ లేదని వాళ్ళు చెప్పినారు. అదేవిధంగా ఆడ గడితే మహారాష్ట్రలో ముంపు గ్రామాలు ఉన్నాయి, అక్కడ ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణలో కనుక గోదావరి ప్రాజెక్టు కడితే ముంపు మండలాలు వాళ్ళ బాధితులు చేస్తున్నారు కాబట్టి డిలే అయింది. అక్కడ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు, మన ముఖ్యమంత్రి గారు అడిగితే ఒప్పుకోలే, వాళ్ళు 80% కూడా ఒప్పుకోమన్నారు. మూడో పాయింట్ ఏంటి అంటే, అక్కడ మనకి ఈ అటవీకి సంబంధించినటువంటి ఈ గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించినటువంటి పర్మిషన్ కూడా కావాలి. అది రావాలంటే మినిమం 10 సంవత్సరాలు పడుతుంది, అది రాదు. కాబట్టి ఈ 3 పాయింట్లను బేస్ చేసుకొని, అంటే ఇక్కడ నీళ్లు తక్కువ వినియోగం ఉన్నది, అక్కడ ముంపు మండలాలకి వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఇక్కడ గ్రీన్ దీనిలో ఇది తీసుకోవాలి ఫారెస్ట్ దాంట్లో. కాబట్టి కేసీఆర్ గారు ఏం ఆలోచించారంటే, ఇట్లా కాదు కానీ వాళ్ళు అడుగుతున్న, మనం చెప్తున్నా వాళ్ళు అడుగుతున్న నీళ్లు ఎక్కడ ఉన్నాయి అనేది వాళ్ళు చేసారు. అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అంతకుముందు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే వ్యాప్కో ద్వారా సర్వే చేయించున్నారు వాళ్ళు. దాన్నే మళ్ళీ వ్యాప్కో కేంద్ర సంస్థ కాబట్టి దాన్నే పిలుచుకొని కేసీఆర్ గారు మాట్లాడి మళ్ళీ వాళ్ళకే జీవో ఇచ్చి వాళ్ళనే సర్వే చేయమని చెప్పినాడు. వాళ్ళు సర్వే చేయమంటే అక్కడ తుమ్మిగడ్డ నుంచి తీసి మేడిగడ్డ చూపించారు. మేడిగడ్డ ద్వారా ఏమైందంటే, ఇక్కడ ప్రాణహిత నుంచి వెనక నుంచి వచ్చే నీళ్లు కూడా ఇక్కడ వస్తాయి. గోదావరి నీళ్ళు 24 గంటలు ఇక్కడ నీళ్లు ఉంటాయి. కాబట్టి మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం ఈ 3 కనుక మనం నిర్మించుకొని ఈ నీళ్లు ఇక్కడ నుంచి మనకి కనుక తీసుకుంటే మనం బ్రహ్మాండంగా గ్రావిటీ ద్వారా కొంత సొరంగాల ద్వారా తెలంగాణ మొత్తం కూడా చర్చంబలం చేయొచ్చు అనేది మిడ్ మానేర్ వరకు తెచ్చుకుంటే. అక్కడి నుంచే మళ్ళీ మనం కొన్ని ప్రాజెక్టులు ఇవి రిజర్వాయర్స్ కట్టుకున్నాం. కొండ కోచమ్మ కానీ, రంగనాయక సాగర్ కానీ, ఇవన్నీ కూడా మల్లన సాగర్ కానీ ఇవి నిర్మించుకొని ఇవన్నీ ఇచ్చాం మనం. ఇవన్నీ ఇవ్వటం బట్టే తెలంగాణలో పంటలు పెరిగింది.